శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా ఈ శారీరక శ్రమ నుంచి కొంచెం విముక్తి కావాలి అనుకుంటారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నటువంటి నేను వేరే చోటకి ప్రయత్నం చేస్తే తప్పేం ఉంది అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా అవుతుంది. దానికి తగిన విధంగానే ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 10 మందిలో ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు పనిచేస్తున్న చోట మీ పేరు తలవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. దాని తగిన విధంగానే ఉన్నటువంటి గ్రహస్థితి మీకు అనుకూలించే విధంగా ఉంటుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయం అనేది కొంచెం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉన్నది. అధికమైనటువంటి దుబారా ఖర్చు, కట్టాల్సినటువంటి ఈఎంఐలు కొంచెం తలకమించినటువంటి భారంగా గోచరిస్తాం. ఈ రాశి వారికి అష్టమంలో కుజుడు యొక్క మార్పు 21వ తారీఖున మారుతున్నది. దీని ప్రభావరీత్యా వచ్చినప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఖర్చు విషయంలో కుటుంబాలకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నా స్తోమత, నా సంపాదన ఎంతవరకు ఉంది కాబట్టి ఈ లిమిట్లోనే ఖర్చు పెట్టుకుందాం అనే విధానంలో ప్రణాళికలు రూపొందించుకోవాలి అని చెప్పి భావిస్తారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మంచి మార్కులతో పాస్ అవ్వడానికి వారు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం పొందగలుగుతారు. మరియు అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి దగ్గర ఉన్నటువంటి వారే కొన్ని అడ్డంకులకు సృష్టించినప్పటికీ, అదేవిధంగా మీ కార్యాలయాల్లో ఎక్కడైతే ఆఫీసులు మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో మీకు అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా వాటిని మీరు ఒక అడుగు పైకి దాటి వాటిని వెళ్ళిపోగలుగుతారు. దానికి తగిన విధంగా మీ యొక్క శక్తి ఉండగలుగుతుంది. అది మానసికంగా కూడా ఎంతో బలాన్ని ఇవ్వగలుగుతుంది మీకు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడుగా గోచరిస్తున్నది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో మిమ్మల్ని అనవసరమైనటువంటి తగాదాలకి లాగడానికి మధ్యవర్తి పంచాయతీలకు చేయమని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వరకు క్లియర్గా చెప్పగలుగుతారు. నా పరిస్థితి బాగలేదు, నేను ఇంతవరకే చేయగలుగుతాను, అనవసరమైనటువంటి ఇష్యూస్లోకి నాకు లాగద్దని చెప్పి క్లియర్గా మీరు తెప్పించుకొని పోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అనుకూలమైనటువంటి సమయం కానప్పుడు నేను చేయలేనని చెప్పి క్లియర్గా చెప్తారు. దానికి తగిన విధంగానే వారం ప్రశాంతంగా గడుస్తుంది. వారాంతాల్లో కుటుంబంతోనూ బంధువులతోనూ గడపగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశివారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం.
ఈ రాశి వారి ఈ వారం కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామిని పూజించడం, వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, హనుమంతుడికి ఆకుపూజ చేసుకోవటం మరియు సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.